అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ మై డియర్ సత్యభామ, ఎపిసోడ్ నెంబర్ 70. కథను రచించిన వారు తన్వి గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. డ్యాన్స్ ఫ్లోర్ మీద ఫుల్ డీమ్ లైటింగ్లో పాప్ మ్యూజిక్కి తగ్గట్టు జోష్గా ఊగిపోతున్నారు అమ్మాయిలు అబ్బాయిలు. అదే బార్లో ఓ కార్నర్ టేబుల్ దగ్గర కూర్చొని గ్లాస్ మీద గ్లాస్ గ్యాప్ లేకుండా తీసుకుంటున్నాడు సిద్ధార్థ్. బార్కి వచ్చి చాలాసేపు అయింది. టేబుల్ మీద ఖాళీ అయిన మందు సీసాలున్నాయి. సగం మేర నిండిన గ్లాస్ని పట్టుకొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. పాకెట్లో అదే పనిగా మోగుతున్న ఫోన్ని కూడా పట్టించుకోకుండా తాగుతున్నాడు. డ్రింక్ మొత్తం తలకెక్కడంతో ఊగిపోతున్నాడు సిద్ధార్థ్. అయినా తాగడం ఆపలేదు. భార్గవి అభినవ్కి దగ్గరగా ఉండడం, అభినవ్ భార్గవిని చనువుగా పట్టుకోవడం, పదే పదే కళ్ళ ముందు సినిమాలా కనిపిస్తుంటే సిద్ధార్థులో ఆవేశం తన్నుకు వస్తుంది. తనని అపురూపంగా చూసుకునే భార్గవి ఈరోజు తనని కొడుతున్నా నిర్లక్ష్యం చేసి అభినవ్ కోసం వెళ్ళిపోవడం జీర్ణించుకోలేకపోతున్నాడు. అభినవ్ని ఏం చేయలేక ఆ కోపం డ్రింక్ మీద చూపిస్తూ ఒక గుక్కలో గ్లాస్ మొత్తం ఫినిష్ చేశాడు సిద్ధార్థ్. ఇంకా డ్రింక్ తెమ్మని ఆర్డర్ చేసిన సిద్ధార్థిని ఎగాదిగా చూస్తూ, సార్, మీరు ఇప్పటికే లిమిట్కి మించి తాగారు. క్లోజింగ్ టైం అయిపోయింది. ఇంకా డ్రింక్ ఎక్కువగా ఇవ్వడం కుదరని పని అన్నాడు సర్వర్. ఆ మాటతో సర్వర్తో గొడవకు దిగాడు సిద్ధార్థ్. సర్వర్ భరించలేక బార్ మేనేజర్తో సిద్ధార్థ్ గురించి చెప్పాడు. కొంచెం దూరం నుంచి సిద్ధార్థిని పరీక్షగా చూశాడు ఆ మేనేజర్. గార్డ్స్ చేతిలో దెబ్బలు తిని అలానే నేరుగా బార్కి రావడంతో దుమ్ము కొట్టుకుపోయి చిరిగిన కోట్తో ముఖం మీద తగిలిన దెబ్బలు స్వెల్లింగ్కి వచ్చి చూడగానే ఎవరితోనో బాగా దెబ్బలు తిన్నాడని ఈజీగా తెలిసిపోయేలా ఉన్న సిద్ధార్థిని కాస్త ఆలస్యంగా గుర్తుపట్టాడు మేనేజర్. ఇతను మిస్టర్ సిద్ధార్థ్. ఇప్పటి వరకు ఎప్పుడూ మన బార్కి రాలేదు. అతన్ని చూస్తుంటే ఏదో ప్రాబ్లం అయినట్టుంది. ఇక్కడ ఎక్కువసేపు ఉంచితే మీడియాతో తలనొప్పి. ఏదో ఒకటి చెప్పి పంపించేయండి అని ఆర్డర్ వేశాడు మేనేజర్. అతను ఎవరితోనో గొడవ పడినట్టు ఉన్నాడు సార్. బాగా దెబ్బలు తగిలాయి. కాలు బ్లీడింగ్ అవుతుంది. నడవడం కష్టమే సార్ అని సిద్ధార్థ్ ఉన్న పరిస్థితి చెప్పాడు సర్వర్. ఈ పెద్దవాళ్లతో ఇదే వచ్చింది చావు. ఫుల్గా తాగడం, కొట్టుకోవడం. ఆ న్యూస్ బయటకి లీక్ అయితే మధ్యలో మనల్ని మట్టిలో కలిపేస్తారు. మన వాళ్ళని పిలిచి సైలెంట్గా డ్రాప్ చేసి రమ్మని చెప్పు, వెళ్ళు అని విసుగ్గా చెప్పి వెళ్ళిపోయాడు ఆ మేనేజర్. ఫుల్గా తాగి పడిపోయిన వాళ్ళని తీసుకువెళ్లడమే పనిగా ఉన్న ఓ నలుగురు వ్యక్తులు వచ్చి సిద్ధార్థ్ వెళ్ళను అని గింజుకుంటున్నా వినిపించుకోకుండా బలవంతంగా కారులో ఎక్కించి ఇంటికి తీసుకొచ్చారు. సోఫాలో సొయ్యి లేకుండా పడుకున్న సిద్ధార్థ్ని చూసి ఇందిర షాక్ అయింది. ఆఫీస్ పార్టీలో లిమిట్గా తాగే సిద్ధార్థ్ ఈరోజు ఫుల్గా ఎందుకు తాగాడో అర్థం కాలేదు ఆమెకు. బట్ నిషాకి మాత్రం భార్గవి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో జరిగిందని, అందుకే సిద్ధార్థ్ తాగాడని అర్థమైంది. ఏమైంది? సిద్ధార్థ్ ఎందుకు ఇలా చేశావు అని ఇందిర కోపంగా సిద్ధార్థని కుదిపింది. బట్ సిద్ధార్థ్ ఏం రిప్లై ఇవ్వకపోవడంతో వర్కర్స్ హెల్ప్తో రూమ్లోకి పంపించింది. ఆఫీస్లో ఏదో ప్రాబ్లం అనుకుంటా, అందుకే అలా అయిపోయాడు. జాగ్రత్తగా చూసుకో నిషా అని నిషాతో చెప్పి వెళ్ళిపోయింది ఇందిర. సిద్ధార్థ్ లిమిట్కి మించి తాగడం వల్ల వచ్చే దారిలోనే వామిట్ చేసుకున్నాడు. చిరిగిన బట్టల్లో దారుణంగా ఉన్న సిద్ధార్థిని అసహ్యంగా చూస్తూ వర్కర్స్తో అతన్ని సోఫాలో పడుకోబెట్టమని చెప్పింది నిషా. వర్కర్స్ వెళ్ళిపోయాక డోర్ క్లోజ్ చేసి వచ్చింది. తనకు తెలిసిన సిద్ధార్థ్ ఎప్పుడు స్టైల్గా చూపులతోని పిచ్చెక్కించేలా ఉండేవాడు. ఆ అందం చూసే సగం పడిపోయింది నిషా. అలాంటిది ఇప్పుడు పిచ్చెక్కడం మాటేమో కానీ పిచ్చోడిలా అయిపోయిన సిద్ధార్థిని చూస్తుంటే కోపం కట్టలు తెంచుకుంది.
భార్గవి భార్గవి అని పరిగెత్తావు కదా, నీకు తగిన శాస్తి జరిగింది. ప్రేమ దానికి, సేవలు నాకునా? ఇంత దడ్డిగా ఉన్నావు. నిన్ను చూడాలంటేనే కంపరంగా ఉంది. ఇంకా నిన్ను టచ్ చేస్తే నాకు ఎలర్జీ కూడా వస్తుంది. నన్ను నెగ్లెక్ట్ చేసినందుకు నీకు ఇదే పని సిద్ధార్థ్ అని కచ్చాగా చెప్పి ముసుగు తన్నికి పడుకుంది నిషా. నిషా చెప్పిన మాటలేవి మత్తులో ఉన్న సిద్ధార్థ్కి వినిపించలేదు. భార్గవి తనని వదిలి వెళ్ళడం ఒక్కటే కనిపిస్తుంటే, భార్గవి ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు భార్గవి అని కలవరించడం స్టార్ట్ చేశాడు. నిద్రలోకి జారుకుంటున్న నిషాకి సిద్ధార్థ్ గొనుగుడు అస్పష్టంగా వినిపిస్తుంటే విసుగ్గా పక్కకి తిరిగి పడుకుంది. కానీ తర్వాత భార్గవి అని కలవరించడం స్పష్టంగా విని ఉలిక్కిపడి లేచి కూర్చుంది. సిద్ధార్థ్ అలా కలవరించడం నచ్చని నిషాకి కోపం ఎక్కువైంది. విసురుగా బెడ్ దిగి సిద్ధార్థ్ దగ్గరకు వచ్చింది. కళ్ళు మూసుకొని వేరే లోకంలో ఉన్నట్టు మాట్లాడుతున్న సిద్ధార్థ్ని చూస్తే ఒళ్ళు మండిపోయింది. వాష్రూంలోకి వెళ్ళి మగ్తో వాటర్ తెచ్చి విసురుగా సిద్ధార్థ్ ముఖం మీద పోసింది. ఫుల్ మత్తులో ఉన్న సిద్ధార్థ్కి ఆ ట్రీట్మెంట్ సరిపోలేదు. దున్నపోతు మీద వాన కురిసినట్టే పడుకున్నాడు అనుకుంది నిషా. చల్లని వాటర్ పడడంతో కాసేపటికి కళ్ళు తెరిచి చూశాడు సిద్ధార్థ్. తన ఎదురుగా నుంచొని కోపంగా చూస్తున్న నిషా అతనికి భార్గవిలా కనిపించింది. భార్గవి నువ్వు వచ్చేసావా అంటూ నిషా చేయి పట్టుకొని విసురుగా తన మీదకి లాక్కున్నాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ అలా చేస్తాడని ఊహించని నిషా సిద్ధార్థ్ మీద పడిపోయిన వెంటనే 2 చేతులతో ఆమెను గట్టిగా లాక్ చేశాడు సిద్ధార్థ్. భార్గవి ఐఎమ్ సారీ రా, నిన్ను చాలా బాధ పెట్టాను, ఇంకా బాధ పెడుతున్నాను. కేవలం నా మీద కోపంతో అభినవ్కి దగ్గర అవుతున్నావు. నువ్వు ఊరికే అయినా ఆ అభినవ్తో ఉండడం నాకు ఇష్టం లేదురా. నేను నిన్ను చాలా చాలా అంటే చాలా ప్రేమిస్తున్నాను భార్గవి. నిన్ను ఎంత ప్రేమిస్తున్నా ఆ రోజు డివోర్స్ కోసం తప్పక అబద్ధం చెప్పానురా. నా కొడుకు కోసం అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నీకు తెలుసు కదా నాకు పిల్లలంటే ఎంత ఇష్టమో. అందుకే తప్పలేదు భార్గవి. బట్ అదే అబద్ధం నిన్ను నాకు శాశ్వతంగా దూరం చేస్తుందని ఊహించలేకపోయాను. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావు అనుకోలేదు భార్గవి. నాతోనే ఉంటావు కదా. స్లోగా కన్విన్స్ చేద్దాం అనుకున్నాను. నువ్వు నా మాటలు నిజం అనుకొని వెళ్ళిపోయావు. నేను నిజంగా ప్రేమించింది నిన్ను మాత్రమే, ఆ నిషాని కాదు. నేను అట్రాక్షన్లో ఉండగా ప్రెగ్నెన్సీ వచ్చేసింది. నాకు వేరే దారి లేకుండా పోయింది. నాకు నువ్వు కావాలి భార్గవి. నువ్వు నన్ను కొట్టు తిట్టు ఏమైనా చెయ్యి, నీకు మాత్రమే ఆ రైట్స్ ఉన్నాయి. అంతేకాని నాకు దూరంగా మాత్రం వెళ్ళిపోకు. ఆ అభినవ్ని వదిలి వచ్చేయిరా. నువ్వు నేను మన బేబీ అనుకున్నాను, బట్ మొత్తం మారిపోయింది. నీకు ప్రెగ్నెన్సీ వస్తే మామ్ని కన్విన్స్ చేయొచ్చని ప్లాన్ చేశాను. అది కుదరలేదు. ఇప్పుడు బేబీ వద్దు, ఏమీ వద్దు భార్గవి. నువ్వు మాత్రమే కావాలి. నువ్వు కోరుకున్నట్టే బేబీని అడాప్ట్ చేసుకుందాం భార్గవి. నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదురా. ప్లీజ్ నాతోనే ఉండిపో భార్గవి. నిన్ను వదిలిపెట్టను. నువ్వెక్కడున్నా వెతికి తెచ్చుకుంటాను అంటూ భార్గవి తన కౌగిల్లో ఉందని భ్రమపడుతున్న సిద్ధార్థ్ తన మనసులో మాటలన్నీ బయటకు చెప్పేశాడు. సిద్ధార్థ్ ఒంటి నుంచి వస్తున్న కంపు భరించలేక నిషాకు ఒకవైపు కంపరంగా అంటే, మరోవైపు భార్గవిని ప్రేమిస్తున్నానని తనని ప్రేమించట్లేదని సిద్ధార్థ్ స్పష్టంగా చెప్పడంతో నిషా షాక్ అయింది. సిద్ధార్థ్ భార్గవిని తీసుకురావడానికి గట్టిగా ట్రై చేస్తున్నాడని అర్థమై నిషా గొంతులో పచ్చి వెలగ్గాయ పడ్డట్టు ఫీల్ అయింది. షాపింగ్ మాల్లో భార్గవి ఫ్రెండ్ కీర్తి ఇచ్చిన వార్నింగ్ గుర్తుకొచ్చి నిషా వెన్నులోంచి వణుకు స్టార్ట్ అయింది. బాడీ గార్డ్స్తో అభినవ్ రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళిన భార్గవి నెమ్మదిగా లోపలికి వెళ్ళింది. భార్గవి గురించి టెన్షన్ పడుతున్న అభినవ్ డోర్ వైపే చూస్తూ ఉండడంతో భార్గవిని చూడగానే, భార్గవి నీకేం కాలేదు కదా, ఆ పిచ్చోడు నిన్నేమీ అనలేదు కదా అని కంగారుగా అడిగాడు. తనకేమన్నా జరిగిందేమో అనే టెన్షన్ అభినవ్ ముఖంలో
క్లియర్గా కనిపిస్తుంటే నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి అభినవ్ పక్కనే కూర్చొని ఐఎమ్ ఓకే అభి, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పింది భార్గవి. ఆమెకు తన గతం గురించి తెలుసుకోవాలని కొద్దిగా ఆసక్తిగా ఉన్నప్పటికీ సిద్ధార్థ్ లాంటి వాడు తన గతంలో ఉంటే అది ఎలాంటి బంధమో తెలిస్తే తను తట్టుకోలేనేమో అని అనిపించడంతో అభినవ్ని అడగాలి అనుకుని కూడా ఆగిపోయింది భార్గవి. ఒకవేళ నాకు తెలియాల్సిన నిజాలు ఏమైనా ఉంటే అభి ఖచ్చితంగా నాకు చెప్తాడు. ఒకవేళ ఏదైనా నా దగ్గర దాస్తున్నాడు అంటే అవి తెలుసుకునే సమయం ఇది కాకుండానైనా ఉండాలి. లేదంటే నేను వాటిని తెలుసుకోవడం అనవసరమైన అయి ఉండాలి అని ఆలోచించుకుంటున్న భార్గవిని ప్రేమగా చూస్తూ, టెన్షన్ లేకుండా ఎలా ఉంటుంది భార్గవి? ఆ ఈడియట్ అంత ఫోర్స్గా లాక్కెళ్ళాడు, దెబ్బలేమీ తగ్గలేదు కదా? భార్గవి ఆమె చేతుల్ని తడుముతూ అడిగాడు అభినవ్. నిజంగానే ఏం లేదు అభి అని అభినవ్ని కన్విన్స్ చేయబోయింది. బట్ అభినవ్ స్కానింగ్ చూపులు భార్గవి చేతుల మీదున్న గాయాలు పసిగట్టాయి. ఇవెలా తగిలాయి భార్గవి? అభినవ్ వాయిస్లోని కోపం చూసి ఇప్పుడు భార్గవికి టెన్షన్ వచ్చేసింది. ఆ ఈడియట్ సిద్ధార్థ్ తనని గట్టిగా హోల్డ్ చేసి కార్కి ఉంచినప్పుడు చేతికున్న గాజులు చిట్లుపోయి లోతుగా గుచ్చుకున్నాయి అని భార్గవికి గుర్తొచ్చింది. జస్ట్ తనని తీసుకువెళ్ళినందుకే గార్డ్స్ని పంపించాడు. ఇప్పుడు వాడు తనని బాధ పెట్టాడని తెలిస్తే ఇంకేమన్నా ఉందా? అమ్మో, సిద్ధార్థిని చంపినా చంపేస్తాడు. వాడు చూస్తే నాకు వచ్చే నష్టం ఏం లేదు, కానీ దీనివల్ల మళ్ళీ అభి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం నాకు ఇష్టం లేదు. సో అభినవ్కి నిజం చెప్పకపోవడమే మంచిది అని అనుకుంది భార్గవి. భార్గవి ఏం చెప్తుందా అని ఆతృతగా చూస్తున్న అభినవ్ని చూసి చిన్న స్మైల్ ఇచ్చి, ఓ ఇవి ఆ ఈడియట్తో వెళ్ళినప్పుడు గోడ కార్నర్ గీసుకుపోయింది అభినవ్, అంతే అని కవర్ చేయడానికి ట్రై చేసింది. అభినవ్కి భార్గవి మాటలు అస్సలు నమ్మేలా అనిపించకపోవడంతో గాడ్స్ అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి మరుక్షణంలో తన ముందున్న వాళ్ళని కోపంగా చూస్తూ అక్కడేం జరిగింది అని అడిగాడు అభినవ్. వాళ్ళు తాము చూసింది చేసింది పొల్లుపోకుండా చెప్పేసి సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోయారు. అభినవ్ ఆ ఇష్యూని అంత సీరియస్గా తీసుకుంటాడని ఊహించని భార్గవి అతనికి అసలు నిజం తెలిసిపోయేసరికి ఏం చేయాలో తెలియక టెన్షన్గా చేతులు నలుపుకుంది. సిద్ధార్థ్ నిన్ను అంత బాధ పెట్టినా నాకు చెప్పకుండా హైడ్ చేయాలని చూస్తున్నావెందుకు భార్గవి? నిజం తెలిస్తే వాణ్ణి చంపేస్తాననా అని సూటిగా అడిగాడు అభినవ్. అతనికి కూడా ఏదో మూలన ఒక చిన్న సందేహం మిగిలిపోయింది. రెండు మనసులు కలిసిన ప్రేమ బంధం కంటే భారతీయ సంప్రదాయం ప్రకారం వివాహ బంధమే విలువైనది. అందులోనూ భార్గవి సిద్ధార్థ్తో సుమారు 3 సంవత్సరాల పాటు వివాహ బంధాన్ని పంచుకుంది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ లేదా పెళ్లి బంధానికి చిహ్నమైన బిడ్డ లేకపోయినప్పటికీ సిద్ధార్థ్ని చూడగానే ఆమెకు ఆ గతం గుర్తొచ్చిందేమోనని అభినవ్ మనసు ఆవేదన చెందుతుంది. ఆ గతం గుర్తొచ్చినా వాళ్ళిద్దరూ డివోర్స్ తీసుకున్నారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే భార్గవి మెంటాలిటీని బట్టి ఎవరినైనా ద్వేషిస్తే ఎంత నరకం చూపిస్తుందో, ఎవరికైనా తన మనసులో జాలి దయ లేదంటే ప్రేమ రూపంలో ఏమాత్రం కొంచెం చోటు ఇచ్చినా వాళ్లకు పదే పదే అవకాశాలు ఇస్తూనే ఉంటుంది. గతంలో ఫస్ట్ టైం ల్యాబ్లో అభినవ్ భార్గవిని కిస్ చేసినప్పుడు కూడా అతని మీద ఎంత కోపం ఉన్నప్పటికీ వెంటనే క్షమించేసింది అని గుర్తు చేసుకున్న అభినవ్కి ఇప్పుడు భార్గవి సిద్ధార్థ్కి కూడా అదే ఇంకొక అవకాశం ఇచ్చిందా అని ఆలోచన రాగానే చెప్పలేనంత బాధ కలిగింది. బట్ సిద్ధార్థ్కి అవకాశం ఇవ్వడం అంటే ఇక తన జోలికి రాకుండా బ్రతకడం మాత్రమే తప్ప మళ్ళీ మళ్ళీ వచ్చి డిస్టర్బ్ చేయడానికి కాదని నమ్మకం కూడా అతని మనసులో గట్టిగానే ఉంది. అందుకే భార్గవికి నిజం గుర్తొచ్చిందేమో అనే ఆలోచన కాసేపు పక్కన పెట్టి ఏం చెప్పలేక సైలెంట్గా ఉన్న భార్గవి వైపు చూశాడు. సైలెన్స్ అన్ని సందర్భాల్లో సెట్ అవ్వదని నీకు ఇంతకు ముందే చెప్పాను భార్గవి.
ఇంత జరిగినా ఇంకే వాడి మీద జాలి చూపిస్తున్నావా? అందుకే వాడిని కవర్ చేస్తున్నావా? అలాంటి వాడి మీద జాలి చూపిస్తున్నావా? నేనే ఎక్కువగా ఊహించుకున్నాను. నా భార్గవి అవసరమైతే ఎలాంటి వాడినైనా లెక్క చేయదు అనుకున్నాను, కానీ నువ్వింత వీక్గా ఎప్పుడైపోయావు భార్గవి అని కోపంగా అరిచాడు అభినవ్. అభినవ్ మాటలకి భార్గవికి కోపం ముంచుకురాగా ఉగ్రకాళిలా కర్రళ్ళ చేసి చూసింది అభినవ్ని. అభినవ్ తనని అపార్థం చేసుకున్నాడని భార్గవికి ఉక్రోషం తన్నుకొచ్చింది. ముందుకు వంగి విసురుగా అభినవ్ కాలర్ పట్టుకుంది. ఏమన్నావు? నేను ఆ ఈడియట్ గురించి థింక్ చేస్తున్నానా? అసలు నేను ముక్కు మొహం తెలియని వాడి గురించి ఎందుకు ఆలోచిస్తాను? వాడి మీద అంత జాలి పడేదాన్నైతే నువ్వు వాడిని గార్డ్స్తో కొట్టించినా పట్టించుకోకుండా ఎందుకు వస్తాను? కాకపోతే ఇప్పుడు కూడా ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నానంటే, నువ్వు కోపంలో వాడిని ఏమన్నా చేసి ప్రాబ్లంలో సఫర్ అవ్వడం ఇష్టం లేక నేనలా చెప్తే ఏదేదో ఊహించేసుకోవడమేనా? నన్ను అర్థం చేసుకున్నాను, నా ప్రతి కదలిక నీకు తెలిసిపోతుంది అంటావు కదా అభి. ఇదేనా అర్థం చేసుకోవడం అంటే? చెప్పు అని కోపంగా ప్రశ్నించింది భార్గవి. సిద్ధార్థ్ గురించి కనీసం పేరు పెట్టుకోవడం మాట్లాడకుండా వాడు కోపంగా చూస్తున్న భార్గవిని ప్రేమగా చూస్తూ స్వీట్ హార్ట్ అని ప్రేమగా పిలిచాడు అభినవ్. ఇంకా కోపం తగ్గని భార్గవి చురుగ్గా చూసింది అభినవ్ వైపు. అభినవ్ బెదురుతున్నట్టు ఫేస్ పెట్టి, అమ్మో ఇదంతా నా మీద కోపమేనా? లేక ఆ ఈడియట్ని ఏం చేయలేక ఆ మంట నా మీద చూపిస్తున్నావా అని కవ్వించాడు అభినవ్. నిన్ను అని అభినవ్ని కొట్టబోయి ఆగిపోయింది భార్గవి. అలా ఆగిపోయి చూస్తున్న భార్గవి రియాక్ట్ అవ్వకముందే ఆమెను చేత్తో గట్టిగా చుట్టేసి మీదకి లాక్కున్నాడు. తనేం చేస్తున్నాడో భార్గవికి అర్థమయ్యేలోపే ఆమె చుట్టూ ఉన్న చేతిపట్టు మరింత బిగిస్తూ, నా మీద ఇంత ప్రేమ పెట్టుకొని నాతో చెప్పకుండా హైడ్ అండ్ సీక్ గేమ్స్ ఆడుతున్నావు కదా స్వీట్ హార్ట్, ఇదేం బాగాలేదు. నువ్వు కూడా నీ మనసులోని ప్రేమను మాటల్లో చెప్పేస్తే నేను హ్యాపీ అయిపోతాను కదా డియర్. మన మధ్య మిస్అండర్స్టాండింగ్ అస్సలు రావు కదరా మృదువుగా అడిగాడు అభినవ్. అభినవ్ స్పర్శలో ఆత్మీయత తెలుస్తుంటే భార్గవి అతని మాటలకు గబుక్కున పైకి లేవబోయింది, కానీ అభినవ్ చేతి నుంచి ఇంచు కూడా కదలేక అభి వదులు అంది బింకంగా. నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు మై డియర్ సత్యభామ. మాటల్లో చెప్పొద్దు, బట్ సింపుల్గా చేతల్లో ఆ ప్రేమను చూపించు, నేను అడ్జస్ట్ అయిపోతాను అంటూ భార్గవి పెదవులను మెత్తగా తాగుతూ కొంటెగా అడిగాడు అభినవ్. ఇది హాస్పిటల్ అభి, నువ్వు సర్జరీ అయిన పేషెంట్వి. అయినా కూడా నువ్వెక్కడున్నావో మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు. ఇలా ఎలా ఉండగలుగుతున్నావు అని చిరుకోపంగా అడిగింది భార్గవి. హాస్పిటల్ అయినా, హౌస్ అయినా, ఆఫీస్ అయినా కాదేది రొమాన్స్కి అనర్థం స్వీట్ హార్ట్. నేను ఎక్కడుంటే అక్కడంతా నా కంట్రోల్లో ఉండాల్సింది. నన్ను ఆపగల దమ్మున్న వాళ్ళు ఎవరూ లేరు, నీతో సహా కన్నుగీటి కొంటెగా చెప్పాడు అభినవ్. అభినవ్ చెప్పిన విధానానికి అవాక్కైంది భార్గవి. ఆహా, ఈ తిక్క పనులకు మళ్ళీ డైలాగ్స్ కూడాను, వదులు ముందు లేని కోపం చూపించింది భార్గవి. అభినవ్ చేతిని లూజ్ చేయగానే భార్గవి కొంచెం పైకి లేచింది. వెంటనే మళ్ళీ హోల్డ్ చేసేసి, అస్సలు వదలను డియర్. అయినా వదులు వదులు అనడమే కానీ ప్రేమగా పట్టుకోమని ఒక్కసారైనా అన్నావా? చిరుకోపంగా అడిగాడు అభినవ్. హలో, కోపం చూపించాల్సింది నేను, నువ్వు కాదు. రివర్స్లో మాట్లాడి లాక్ చేస్తున్నావు. నీకు నువ్వు స్మార్ట్ అనుకుంటున్నావా? అసలు విషయం నుంచి డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది భార్గవి. అఫ్కోర్స్ బంగారం, ఐఎమ్ వెరీ స్మార్ట్ కదా అంటున్న అభినవ్ అల్లరికి లోపల నవ్వుకుంటూ అతన్ని మాటల్లో పెట్టి ఒక్కసారిగా చేతిని వదిలించుకుంది భార్గవి. భార్గవి తప్పించుకోవడంతో గుర్రుగా చూస్తూ, నన్ను అన్నావు కదా, ఇప్పుడు నువ్వు చేసిందేంటో అలకగా అడిగాడు అభినవ్. తప్పలేదు డియర్, 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారని సామెత ఉంది కదా. సో సావాస దోషం అంతా నీ దగ్గర నుంచి ఎంతో కొంత నేను తీసుకున్నాను.
తమాషాగా చెప్పి నవ్వుతూ అభినవ్కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా సూప్ పట్టించింది భార్గవి. అబ్బో భార్గవి, నీతో చాలా చేంజ్ వచ్చింది తెలుసా? నాకే సెటైర్లు రిటర్న్స్ ఇస్తున్నావా? నవ్వుతూ చూశాడు అభినవ్. అదైతే నిజమే. మరి ఈ మార్పు నీకు నచ్చలేదా? పోనీ పాత భార్గవిలా అయిపోనా? ఉడికించింది భార్గవి. అమ్మో వద్దు వద్దే, నువ్వు ఇలానే ఉండు, ఇంకా డెవలప్ అవ్వు. బట్ ఓల్డ్ భార్గవి మాత్రం వద్దమ్మా. డ్రామాటిక్గా చెప్తున్న అభినవ్ని చూసి గట్టిగా నవ్వింది భార్గవి. తనని భార్గవి అనుకొని కిస్ చేయడానికి ట్రై చేస్తున్న సిద్ధార్థిని అసహ్యంగా చూస్తూ బలవంతంగా అతని చేతి పట్టును విడిపించుకొని ఒక్క ఉదుటన దూరంగా జరిగింది నిషా. కళ్ళు తెరవకుండానే భార్గవి, డోంట్ లీవ్ మీ భార్గవి, ఐ లవ్ యూ సో మచ్ రా అని కలవరిస్తున్న సిద్ధార్థి మీద కోపం కంట్రోల్ అవ్వక గట్టిగా చెంపలు వాయించింది నిషా. బట్ సిద్ధార్థ్ అప్పటికే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోవడంతో ఏం జరుగుతుంది అనేది తెలియలేదు అతనికి. కొట్టి కొట్టి చేతులు నొప్పి పుట్టిన నిషా అలసిపోయింది తప్ప అతనిలో మాత్రం చలనం లేదు. చివరగా సిద్ధార్థిని వదిలి తన అవతారం చూసుకొని వాష్రూమ్లోకి పరిగెత్తింది నిషా. కొద్దిసేపటికి ఫ్రెష్ అయి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి సిద్ధార్థిని చూసింది. సిద్ధార్థ్ పొజిషన్లో ఏమాత్రం చేంజ్ లేకపోవడంతో తనలోని కోపాన్ని వస్తువుల మీద చూపించింది. సిద్ధార్థ్ మాటలు మళ్ళీ మళ్ళీ చెవుల్లో గింగురుమంటూ వినిపిస్తుంటే ఏం చేయాలో తెలియక పిచ్చెక్కింది నిషాకి. వెంటనే సెల్ తీసి తల్లికి కాల్ చేసింది. 4-5 సార్లు ట్రై చేసినా లాస్ట్లో లిఫ్ట్ చేసిన హేమ బద్ధకంగా ఆవలిస్తూ హలో అంది. మామ్ అని ఇంటి పైకప్పు ఎగిరిపోయేలా అరిచింది నిషా. సరే కదా సిరీస్ని తాగిన మత్తులో సిద్ధార్థ్ తన మనసులో మాట బయట పెట్టాడు. మరి ఆ తర్వాత నిషా ఉగ్రరూపం ఏంటి? ఇక తర్వాత భార్గవికి సిద్ధార్థ్ గురించి గతం గుర్తొస్తుందా లేదా అనేది ఇక రాబోతున్న ఎపిసోడ్లో స్టోరీ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది మీరు ఏదైనా గెస్ చేసి నాకు కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.